దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లో డేల్ స్టైన్ ఒకడు. స్టెయిన్ గన్ అని పిలువబడే ఆయన తన వేగంతో మరియు అద్భుతమైన స్వింగ్తో దశాబ్ద కాలం పాటు బ్యాటర్లను గజగజ వణికించాడు. కేవలం వేగమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం ఆయనను ఒక అజేయమైన బౌలర్ గా నిలబెట్టింది. డేల్ స్టైన్ బౌలింగ్ చాలా ప్రత్యేకం. ఆయన రన్అప్ బంతిని విడిచే విధానం మరియు బంతి పడ్డాక వచ్చే వేగం ప్రత్యర్థి బ్యాటర్లకు కనీసం ఆలోచించే సమయాన్ని కూడా ఇచ్చేవి కావు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో స్టెయిన్ ఒక విధ్వంసకారి. వికెట్ తీసిన తర్వాత ఆయన ఇచ్చే ఆవేశపూరితమైన చైన్సా సెలబ్రేషన్ ఆయనలోని గెలుపు కసిని, దూకుడిని ప్రతిబింబించేది. టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో సుమారు 6 సంవత్సరాలు ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా కొనసాగడం స్టెయిన్ సృష్టించిన ఒక అద్భుతమైన రికార్డ్. ఏ పిచ్ లోనైనా ఆయన రివర్స్ స్వింగ్ తో వికెట్లు తీసి తాను ఏ పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలనని నిరూపించుకున్నాడు. 2008లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై ఆయన ప్రదర్శించిన బౌలింగ్ ఇప్పటికీ ఒక క్లాసిక్ గానే ఉంటుంది. ఆయన కెరీర్ లో గాయాలు, అడ్డంకులు వచ్చిన స్టెయిన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షాన్ పాలక్ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. బంతిని గాలిలో ఊగిస్తూ వికెట్ను గాల్లోకి ఎగిరేలా చేయడం స్టెయిన్ కున్న ఒక కళ. ప్రజెంట్ క్రికెట్ లో ఒక ప్యూర్ ఫాస్ట్ బౌలర్ ఎలా ఉండాలో డేల్ స్టైన్ ఒక ఉదాహరణగా నిలిచాడు. క్రీజులోకి ఆయన పరిగెత్తుకు వస్తుంటే బ్యాటర్ల కళ్ళల్లో భయం కనిపించేది. క్రికెట్ మైదానంలో ఆయన చూపించిన వేగం, ఖచ్చితత్వం మరియు క్రీడా స్ఫూర్తి రాబోయే తరాల ఫాస్ట్ బౌలర్లకు ఎప్పుడూ ఒక పాఠంలానే ఉంటుంది.